థ్యాంక్ యూ బ్రదర్. అలాగే చివరిగా అజయ్ బాబు గారు వచ్చి మాట్లాడాలని వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అవి సిపిఎఫ్ టీవీ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మీకు, మీ శ్రీమతికి, కుటుంబ సభ్యులందరికీ, ఛానల్లో పనిచేస్తున్నటువంటి వారికి, తండ్రి గారికి, తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. అన్నయ్య మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏం లేదు. మా గురించి ఆయన ఏం చెప్పారో అది పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కూడా మన వ్యతిరేకుల చేతుల్లోనే ఉంది. వాళ్ళకి నచ్చిన వంటలు వండి వడ్డిస్తున్నారు జనాలకి. మనకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం చెప్పారో అదే నిజమని నమ్మే పరిస్థితి ఉంది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఛానల్ ఉంది, ఒక్కొక్క మతానికి కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. నిజంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే అది క్రైస్తవులు అన్న విషయం అందరికీ తెలుసు. మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు, మనకంటే ఎక్కువగా ఆదరించేవాడు ఉంటారు, మనకంటే ఎక్కువగా ఆలోచించేవారు ఉంటారు. కానీ మన గొంతును బయటకు తీసుకెళ్లే ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టైంలో సిపిఎఫ్ అనే ఈ ఛానల్ని, యూట్యూబ్ మీడియా చాలా పెద్ద మీడియా. ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూడవచ్చు. ఒక సరైన పద్ధతిలో, ఏదో ఒక సెల్ ఫోన్ ముందు పెట్టుకొని అలాగే మాట్లాడటం కాదు, కానీ ఒక సరైన పద్ధతిలో దీన్ని జనాల మధ్యలోనికి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. చాలా మంచి ప్రయత్నం ఇది. అందులో ముందుకు వెళుతూ ఉంటే వెనక్కి లాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఎదురవుతారు. అన్నయ్య చెప్పినట్లుగా బయట వాళ్ళ వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది, ఇంట్లో వాళ్ళతోనే సమస్య ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళాలి. నాకు కోపం ఎక్కువ, నన్ను మించిన కోపం ఎక్కువ అభికి. నేనైతే క్షమాపణ చెప్పేంత తగ్గిపోయాను. మరి అభి ఆలోచించి అడిగేస్తాడు ఏ నిర్ణయం తీసుకున్నా. తొందరపాటు నిర్ణయాలు ఏముండవు అభికి. ఒక స్టెప్ తీసుకున్నాడంటే దీని వెనక చాలా కసరత్తు జరుగుంటుందని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా మంచి జరగాలి. రాబోయే రోజుల్లో సిపిఎఫ్ టీవీ అనే ఈ ఛానల్ ప్రతి ఇంటికి, ప్రతి మనిషి హృదయానికి దగ్గర కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.